హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సీచువల్. ఈరోజు ప్రీమియర్ ప్రో లోపల పెయింట్ బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్ ఎలా యూజ్ చేయాలి అండ్ ఆ ట్రాన్సాక్షన్స్ని మన వీడియోస్కి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. అండ్ ట్రాన్సాక్షన్స్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం ప్రాజెక్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ నేను ప్రీమియర్ ప్రో 2025 బీటా వర్షన్ అయితే యూజ్ చేస్తున్నా. ఇన్ కేస్ ఎవరికైనా 1 year సబ్స్క్రిప్షన్ కావాలంటే కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఫైన్. సో మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్లీ ఈ ప్రాజెక్ట్ ఈ ట్రాన్సాక్షన్స్ యొక్క ప్రివ్యూస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ఈ ట్రాన్సాక్షన్స్ని మన వీడియోస్ పైన అప్లై చేయడానికి అయితే ఇప్పుడు ట్రై చేద్దాం. దీంట్లో టోటల్గా 50 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి వర్టికల్గా ఉన్నాయి, అదేవిధంగా హారిజెంటల్గా ఉన్నాయి. సో ప్రజెంట్ మనం చూసేవైతే హారిజెంటల్ ట్రాన్సాక్షన్స్, ఇక్కడ వచ్చేసి వర్టికల్ ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి. సో బేసికల్గా మీరు ఏదైనా ఎఫెక్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ లేదంటే ఏదైనా వీడియోస్ చేసేటప్పుడు కానీ ఈ ట్రాన్సాక్షన్స్ అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఒకసారి సబ్జెక్ట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఒక న్యూ బిన్ అయితే తీసుకుందాం. అండ్ ఈ బిన్ లోపలికి నేను కొన్ని క్లిప్స్ని అయితే ఇంపోర్ట్ చేస్తున్నా. ఈ ప్రాజెక్ట్ మీకు డైరెక్ట్గా ఉంటుంది, మీరు చూసుకోవడానికి అయితే ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. సో నేను ఇక్కడ కొన్ని క్లిప్స్ని అయితే గ్యాదర్ చేసి పెట్టుకున్నాను. సో డైరెక్ట్గా ప్రీమియర్ ప్రో లోపలికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇక్కడ ఒక న్యూ సీక్వెన్స్ని అయితే తీసుకుందాం. మీరు ఫైల్కి వెళ్ళినట్లయితే ఇక్కడ న్యూ సీక్వెన్స్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. అండ్ మీ ఇష్టం, మీ రిక్వైర్డ్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో 1080 కానీ 4K కానీ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ లైక్. సో ప్రజెంట్ అయితే నేను 1080 23 ఫ్రేమ్ రేట్ ఉన్న సీక్వెన్స్ని అయితే తీసుకుంటున్నా. ఓకే, అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇంపోర్ట్ వీడియో క్లిప్స్. ఇక్కడ ఉన్న ఈ వీడియో క్లిప్ని అయితే ఇంపోర్ట్ చేస్తున్నా. కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అని కొట్టేసేయండి. సో దీనిపైన మన వీడియో ట్రాన్సాక్షన్ అయితే అప్లై చేద్దాం. ఫస్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి 50 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయి కదా. దీంట్లో నేను ఫస్ట్ వన్ అయితే తీసుకొని వీడియో పైకి అయితే తీసుకొచ్చాను. సో మీరు ఇది ప్లే చేసినట్లయితే మనకి ఒక బ్లాంక్ స్క్రీన్ అయితే ప్లే అవుతుంది. సో బేసికల్గా ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్స్ని అప్లై చేయడానికి మనం కొన్ని ఎఫెక్ట్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎఫెక్ట్స్ ప్యానల్ అని కనిపిస్తుంది కదా, ఈ ఎఫెక్ట్స్ ప్యానల్ లోపలికి వెళ్ళి ట్రాక్ మ్యాట్ కీ అని టైప్ చేయండి. ఇన్ కేస్ మనకి ఈ ఎఫెక్ట్స్ ప్యానల్ అనేది కనపడకపోతే విండోస్కి వెళ్తే మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. షిఫ్ట్ F7 వచ్చేసి షార్ట్ కట్. సరే, మనం ఎఫెక్ట్స్ ప్యానల్ లోపలికి వెళ్ళి ఇప్పుడు ట్రాక్ మ్యాట్ కీ అని చెప్పేసి టైప్ చేద్దాం. సో ఈ ట్రాక్ మ్యాట్ కీని మన వీడియో క్లిప్ పైన మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ వీడియో క్లిప్కి అయితే ఫస్ట్ అప్లై చేసేయండి. అప్లై చేశాక మనకి ఇక్కడ వీడియో పైన క్లిక్ చేయగానే ఎఫెక్ట్ కంట్రోల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇన్ కేస్ మనకి ఎఫెక్ట్ కంట్రోల్స్ కనుక ఓపెన్ అవ్వకపోతే విండోస్ లోపల ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫెక్ట్ కంట్రోల్స్ అని కనిపిస్తుంది. షిఫ్ట్ 5 వచ్చేసి షార్ట్ కట్. సరే, సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్ ప్యానల్ లోపలికి వచ్చి మనం ఇక్కడ ట్రాక్ మ్యాట్ కీ పైన అయితే క్లిక్ చేద్దాం. ఈ ట్రాక్ మ్యాట్ కీ పైన మనకి 2 మేజర్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడున్న ఈ ట్రాన్సాక్షన్ని మనం రివర్స్ పెట్టుకుందాం. ఓకే, అండ్ దీంట్లో మ్యాట్ ఆల్ఫా అండ్ మ్యాట్ లూమా అని కనిపిస్తుంది. సో మ్యాట్ లూమాన్ అయితే నేను అప్లై చేస్తున్నా. అదేవిధంగా మ్యాట్ అంటే ఈ ట్రాన్సాక్షన్ అనేది అసలు దేనికి అప్లై కావాలి అనేది ఇక్కడ అడుగుతుంది. వీడియో 3 ఉంది, వీడియో 2 ఉంది. సో మనకు వచ్చేసి వీడియో 2లో మన మేజర్ ట్రాన్సాక్షన్ అయితే ఉంది. వీడియో 3 లేయర్ అనేది ఖాళీగా ఉంది, ఇక్కడ ఏం లేదు. సో మనకు అది చూపిస్తుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఈ వీడియో 2 లేయర్ని అయితే క్లిక్ చేస్తున్నా. ఫైన్. సో ఇక్కడ ఏమైంది, మనకు డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ అయితే అప్లై అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి అనేది. సో క్లియర్గా అయితే ఇలా అప్లై అయిపోయింది. సో ఇది సెకండ్ వీడియో క్లిప్ అయినా, ఎందుకంటే ఇక్కడ ఒక బ్లాంక్ స్క్రీన్ వస్తుంది. సో మనకి ఏంటిది, ట్రాన్సాక్షన్ అప్లై అయిందంటే కింద బ్లాంక్ స్క్రీన్ అవ్వకుండా ఇంకొక వీడియో పైన అయితే ఇది మనకు కనిపించాలి. సో దీనికోసం అని చెప్పేసి నేను ఇంకొక వీడియో క్లిప్ని కూడా ఇక్కడ నుంచి తీసుకుంటున్నా. సో ఈ వీడియో క్లిప్ తీసుకొచ్చి ఇలా ఈ ట్రాన్సాక్షన్ పైన అయితే ప్లేస్ చేశాను. అండ్ దీనికి సేమ్ మళ్ళీ ఇంకొక ట్రాన్సాక్షన్ అయితే తీసుకుంటున్నా. ఓకే, సో ఇది కూడా తీసుకొచ్చి మన ఇంకొక లేయర్ పైన వీడియో 3 అండ్ వీడియో 4 లేయర్స్ పైన అయితే నేను అప్లై చేశాను. సో దీనికి కూడా మనం సేమ్ ఎఫెక్ట్స్ నుంచి ట్రాక్ మ్యాట్ కీ అనేది అప్లై చేద్దాం. అప్లై చేశాక సేమ్ ఆప్షన్స్ ఇక్కడ వచ్చేసి రివర్స్ పెట్టుకోండి, అదేవిధంగా మ్యాట్ లూమా అయితే పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ వీడియో 4 అంటే ఇక్కడ వీడియో 4లో ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకు
వీడియో 4 అయితే క్లిక్ చేయండి. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం డిస్టెన్స్ పెట్టుకోవాలి, అది ఓవర్లాప్ అయిపోయింది. సో ఇప్పుడు నేను కనుక వీడియోని ప్లే చేసినట్లయితే చూసారు కదా ఎలా ప్లే అవుతుందో. ఈ విధంగా మనకు ఈ ట్రాన్సాక్షన్స్ అయితే అప్లై అవుతాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఉంటాయి, మీరు కావాల్సిన వాళ్ళు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు.